సర్వేపల్లి నియోజకవర్గంలో మనుబోలు మండలంలో జరుగుతున్న భూ సర్వేలో వైసీపీ నాయకులు చేతివాటం జరుగుతుందని ఉదాహరిస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన బొబ్బేపల్లి సురేష్ నాయుడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుడితిపాలెం నందు సర్వే నెంబర్ 3లో శాస్త్రీయ భూమిని కొంతమంది కొనుగోలు చేసి సాగుబడి చేసుకుంటున్నారు. కానీ భూ సర్వేలో సాగుబడి చేసుకున్న వారికి కాకుండా వేరే వారికి పట్టాలు మంజూరు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని అధికారులు పరిశీలించి భూ సర్వే ఖచ్చితంగా అమలు చేయాలని, లబ్ధిదారులకు న్యాయం చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాణి భవానీ, శ్రీహరి, సుధాకర్, సుబ్రహ్మణ్యం, సుగుణమ్మ, కంటే శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, శారద, కావ్య, శ్రీనివాసులు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. ఈ సర్వేపల్లి నియోజకవర్గం అంటే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న భూ సర్వే, ఈ జగనన్న భూ సర్వే ఎందుకు పెట్టారా అంటే వైసీపీ నాయకుల చేతివాటం అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో మనుబోలు మండలంలో సర్వే నెంబర్ 3లో కుర్తుపల్లి పంచాయతీ, ఈ కుర్తుపల్లి పంచాయతీలో 11 ఎకరాల భూమి, ఈ 11 ఎకరాల భూమి కూడా తూర్పును చూస్తే పొదలకూరు రోడ్డు, దక్షిణాన్ని చూస్తే సిజేఎఫ్ ల్యాండ్సు, పడమట చూస్తే చెరువు, ఉత్తరం చెరువు మరియు శ్మశానం. వీటి మధ్యలో 11 ఎకరాల భూమిని ఏదైతే ఈ పొదలకూరు మండలం, ఈ మనుబోలు మండలంలో వైసీపీ నాయకులు ఎర్రమాపు శరత్ కుమార్ రెడ్డి అనే ఆయన హస్తగతాల్లో ఆయన చేతుల్లో పెట్టుకొని ఈ భూమిని మొత్తాన్ని కూడా కొంతమందికి అమ్మడం జరిగింది. అందులో ఏదైతే మాకు దగ్గరైనటువంటి వ్యక్తి కంటే సుధాకర్ గారు, తండ్రి సుబ్బయ్య, మరి ఈయనకి సంబంధించినటువంటి కంటే ముని అనిత, భర్త సురేంద్రబాబు, వీళ్ళిద్దరు కూడా అమ్మడం జరిగింది. బాగానే ఉంది. ఏదైతే మన కంటే సుధాకర్ అన్న గత 3 సంవత్సరాల నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటూ ఆ భూమిపైన వచ్చేటువంటి ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇటీవల భూ సర్వే గత ఎన్ని రోజులైందనా, ఈ నెల 14వ తారీఖు మనుబోలు మండలంలో భూ సర్వే మొదలైంది. బాగానే ఉంది. ఈ భూ సర్వేలో ఏదైతే భూమి కొలతల దగ్గరికి భూమి అనుభవదారులైనటువంటి కంటే సుధాకర్ అన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. వెళ్ళిన తర్వాత ఎవరో కొత్తగా పుట్టుకొచ్చాడు, ఈ భూమి నాది అన్నట్టుగా గుండుబోయిన ప్రసాద్, కుర్తిపల్లికి సంబంధించిన ఈయన వచ్చి ఈ భూమిని నాదే అని చెప్పి వాగ్వివాదానికి దిగడం జరిగింది. అయితే సుధాకర్ అన్న ఒకటే చెప్పాడు, ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ పోలీస్ స్టేషన్కి కానీ ప్రతి ఒక్కరికి కూడా గ్రామస్తులను అడిగి తెలుసుకోండి, ఈ భూమిని నేను కొనుగోలు చేస్తుండా, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి అని అంటే అక్కడ వాగ్వివాదాలు జరగడం జరిగింది. అయితే స్థానికంగా మేము ఒకటే కోరుతున్నాం, మండల అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారిని కావచ్చు, ఎంపీడీఓని కావచ్చు, వీళ్ళందరినీ కూడా భూ సర్వే జరిగేటప్పుడు ఆ భూమి ఎవరి అధీనంలో ఉంది, ఎవరు హక్కుదారులు అనేటువంటి విషయాన్ని స్థానికంగా గ్రామస్తులను అడిగితే చెప్తారు. చెప్పిన తర్వాత దానిపైన పూర్తి స్థాయిగా సర్వే చేసిన తర్వాత వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి అనుచరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు. అయితే నేను ఒకటే తెలియజేస్తా ఉన్న జనసేన పార్టీ నుంచి, ఇటువంటి అవకతవకలు జరిగితే మాత్రం మేము ఉపేక్షించాం, మేము చూస్తూ ఊరుకోం. సుధాకర్ అన్నకు జరిగినట్టే ఎవరైతే 8 మంది హక్కుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవరికి అన్యాయం జరిగినా సరే, అదే సర్వేపల్లి నియోజకవర్గంలో, ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడైనా సరే భూ సర్వేలో ఏ రైతుకు అన్యాయం జరిగినా సరే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. నేను ఒకటే తెలియజేస్తాను, ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారికి, మీ అనుచరులు విచ్చలవిడితనంగా దౌర్జన్యాలు చేస్తూ పోలీస్ స్టేషన్లు మీ పరిధిలో ఉన్నాయి, మండల కార్యాలయాలు మీ పరిధిలో ఉన్నాయి కాబట్టి మేమేం చేసినా చెల్లుబాటు అవుతాను అనుకుంటున్నారేమో. ఇంకా మీకు 60 రోజులే టైం ఉంది. ఇకనైనా సరే కళ్ళు తెరిచి రైతులకి న్యాయం చేయాలి. ఈ భూ సర్వేలో ఎవరికి అన్యాయం జరిగినా సరే మేము చూస్తూ ఊరుకోం. అదేవిధంగా మండల అధికారులు, ఆర్డీఓ గారు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఇక్కడ జరిగినటువంటి అవకతవకలని మేము ముందుగానే మీడియా పూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం. దీనివల్ల గ్రామాలలో గొడవలు జరిగి, హత్యలు జరిగి, పోలీస్ స్టేషన్లు పాలై కుటుంబాలు చిన్నభిన్నమైపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి రెవెన్యూ అధికారులు కావచ్చు, ఆర్ఐ కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు,
మీరందరూ కూడా దృష్టి పెట్టి సమన్యాయం చేయాలి. అంతేగాని కొత్తగా పుట్టుకొచ్చేటువంటి ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఈయన గుండుపోయిన ప్రసాద్ లాంటి వాళ్ళు చాలామంది పుట్టుకొస్తారు. ఎందుకంటే మాకు అధికారం ఉంది కదా అని చెప్పి. నేను ఒకటే కోరుతా ఉన్నా, స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంటే మరి వందల ఎకరాలు భూస్వాముల చేతుల్లో, ఏదైతే దొరల చేతుల్లో ఇంకా ఉన్నాయి. ప్రభుత్వ భూములు అంటే మీకు అంత చులకన? ప్రభుత్వ భూములు పేదవాళ్ళకి అందియాల. అదేవిధంగా ఎవరైనా సరే తెలిసో తెలియకో కొనుగోలు చేసుంటే దాన్ని వాళ్ళు డాక్యుమెంట్ రూపంలో ఉండుంటే ఇప్పటి వరకు కొన్ని రిజిస్ట్రేషన్లు కూడా కాకుండా ఆగిపోయి ఉన్నాయి. కాబట్టి ఆయన దగ్గర పక్కాగా డాక్యుమెంట్ ఉన్నాయి. ఆయన ఒకటే అడిగాడు, పోలీస్ స్టేషన్కి పోయినా కానీ ఒకటే అడిగాడు, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా ఒకటే అడిగాడు, మీ కాడ డాక్యుమెంట్స్ ఉంటే ఎవడైనా ఈయన గుండుపోయిన ప్రసాద్ కాడ డాక్యుమెంట్స్ ఉంటే తీసుకురండి, మనం ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి మాట్లాడుకుందాం. అంతేగాని దొంగ డాక్యుమెంట్స్ పెట్టుకొని మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మాత్రం మీకు మంచిది కాదు. అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, అయ్యా చర్యలు దౌర్జన్యాలు చేస్తూ మా భూములని మీరు ఆక్రమించాలని చూస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోం. అదేవిధంగా సుధాకర్ అన్న గారికి ఏదైనా ఈ భూమి విషయంలో అన్యాయం జరిగి ఆయన పైన కేసులు పెట్టాలని చూస్తే మాత్రం జనసేన పార్టీ ఊరుకోదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ నాయకులారా మీకే చెప్తున్నా, కుర్తిపల్లి పంచాయతీలో స్వస్త్రిక భూమి, మరి ఆ భూమి కొనుగోలు చేస్తుంటే మీరు కొత్తగా పుట్టుకొచ్చి మాది అని చెప్పి మీరు దౌర్జన్యాలు చేస్తే చూస్తూ ఎవరు ఊరుకోరు. న్యాయబద్ధంగా సర్వే జరగాలి, లేదంటే ఈ సర్వేని ఆపేయాలి. మేము జిల్లా కలెక్టర్ గారికి స్పందనలో సోమవారం రోజు అర్జీ ఇస్తాం. దీనిపైన ఈ సర్వే పైన జరుగుతున్నటువంటి అవకతవకలన్నింటినీ కూడా పూర్తిగా దృష్టి పెట్టి సమన్యాయం జరగాలి. అలా జరగని పక్షంలో ఈ సర్వేని ఆపేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు పాపం ఆయన అనుచరులకి న్యాయం చేయడం కోసం పలు ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. గ్రావెల్ దోచుకున్నారు, ఇసుక దోచుకున్నారు, ఇష్టానుసారంగా భూములను ఆక్రమించారు, అదేవిధంగా తెల్ల బంగారం దోచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ భూ సర్వేలో వందల ఎకరాలని ఆయన కార్యకర్తలకి, ఆయన మండలాధ్యక్షులకి, ఆయన నాయకులకి కట్టబెట్టాలని చూస్తున్నారేమో. ఇటువంటివి ఏది కూడా మేము వదిలిపెట్టాం. దయచేసి ఇక్కడైనా కళ్ళు తెరవండి. ప్రభుత్వ అధికారులారా, మీరే రేపొద్దున మీరే బలవుతారు ఈ వైసీపీ ఆగడాలకి. ప్రజలు కట్టే ట్యాక్సుల రూపంలో జీతాలు తీసుకుంటూ మీరు ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు మీరు ఎందుకయ్యా ఇంకా ఉండేది? జిల్లా కలెక్టర్ గారు ఇకనైనా కళ్ళు తెరవండి సార్. మీరు దయచేసి ఈ భూ సర్వేలో అవినీతి జరుగుతుంది, వేల ఎకరాలు దోచుకుంటున్నారు, అన్యాయంగా నోరు లేని వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి బెదిరించే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఇకనైనా సరే కళ్ళు తెరవండి మంత్రి గారు. రైతులకు అన్యాయం జరిగినా, భూ సర్వేలో ఎవరికైనా అన్యాయం జరిగినా మాత్రం జనసేన పార్టీ ఊరుకోదు అని చెప్పి మీడియా పూర్వకంగా గౌరవంగా తెలియజేస్తున్నాం. అలా జరిగిన పక్షంలో మేము మాత్రం ఎవరిని వదిలిపెట్టాం. జై జనసేన, జై భీమ్.